ఓం శాంతి. 25/2/2022 ఈరోజుటి మురళి ఆధారంగా మురళీ మనోహర యాత్ర. బ్రాహ్మణ కులము, దైవీ కులము. నేను సంగమయుగ బ్రాహ్మణుడను. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ముఖవంశావళి జన్మను తీసుకున్నాను. సర్వోన్నతుడైన శివ్ బాబా శ్రీమతాన్ని అనుసరిస్తూ నాపై నేను దయ చూపించుకుంటున్నాను. శివబాబా, మీరు కల్పానికి ఒక్కసారి వచ్చి దైవీ శిక్షణలను అందిస్తున్నారు. నేను పూర్తిగా ధారణ చేస్తాను. నేను ఆత్మను. శివ్ బాబాకు ఆజ్ఞాకారి బిడ్డను. శివ్ బాబా, నేను కామక్రోధ వికారాలకు వశమై మీ పేరుకు అప్రతిష్టను తీసుకొని రాను. శివ్ బాబా, మీరు కల్పానికి ఒకసారి వచ్చి నా అదృష్ట రేఖను పొడిగిస్తున్నారు. వికారాలకు వశమై నా అదృష్ట రేఖను ఖండించుకోను. శత్రువులైన వికారాలను నా లోపలికి రానీయను. నేను ఈశ్వరీయ విద్యార్థిని. భగవంతుని పాఠశాలలో చదువుతున్నాను. శివ్ బాబా, మీరందించే జ్ఞాన మహావాక్యాలను వింటూ వింటూ నా మనస్సు ప్రఫుల్లితమవుతూ ఉంది. నా ఖుషి పాదరస మట్టము పైకి ఎక్కి ఉంటున్నది. నేను సుప్రీం టీచర్ శివ్ బాబా వద్ద చదువుకుంటున్నాను. శివాచార్య శివ్ బాబా,
దైవీ విద్యతో మీరు మమ్మల్ని దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు. మాకు సతోప్రధాన సన్యాసమును, సహజ యోగమును నేర్పిస్తున్నారు. నేను శివ్ బాబాకు ప్రియ సంతానమును మరియు ప్రియ పౌత్రుడను. శివ్ బాబా, నేను అనేక మంది సాకార తాతల నుండి ఆస్తిని పొందాను. పూర్తి కల్పములో నాకు నిరాకార తాత వలె మీరు దొరికారు. మీ నుండి బేహద్ ఆస్తిని పొందుతున్నాను. శివబాబా, నేను మీ ఈశ్వరీయ సంతానమును, సుపుత్రుడను. కోపానికి వశమై ఎప్పుడూ మీకు చెడు పేరును తీసుకొని రాను. స్వయం దుఃఖము చెంది ఇతరులకు దుఃఖాన్ని కలిగించను. శివబాబా, నా అదృష్ట రేఖను ఖండించుకునే పొరపాటు ఎప్పుడూ చేయను. మీరిచ్చే సత్యయుగ దైవీ స్వరాజ్యము నా జన్మసిద్ధ అధికారము. నేను శ్రీమతానుసారంగా నడచి లక్ష్మీ నారాయణుల సమానంగా అవుతాను. స్వర్గములో ప్రజా పదవి, దాసదాస పదవి నాకు వద్దు బాబా. నేనెప్పుడు కామ క్రోధ వికారాలకు వశము కాను అని స్వయానికి స్వయము కంకణము కట్టుకుంటున్నాను. నేను సర్వశ్రేష్టమైన బ్రాహ్మణ కులానికి చెందిన వాడిని. శివబాబా, మీరు సంగమ యుగములో దేవతా కులానికి అంటు కడుతున్నారు. నేను బ్రాహ్మణ కులానికి చెందిన వాడిని. శిఖరముతో సమానమైన వాడిని. నా తండ్రి శివబాబా
సర్వోన్నతమైన వారు. శిఖరము వంటి వారు. శివబాబా, మీరు వచ్చి చెడిపోయిన అందరినీ శిఖరము సమానముగా సంపన్నముగా చేస్తున్నారు. దివ్య గుణాలతో శృంగారిస్తున్నారు. శివబాబా, మాయా రావణుడు నన్ను వికారాల మట్టిలో పడవేసి కురూపిగా చేసివేశాడు. మీరు నన్ను దివ్య గుణాలతో అలంకరిస్తున్నారు. బాబా, నేనెప్పుడు కామక్రోధాల ధూళితో అపవిత్రముగా కాను, నల్లగా కాను. క్రోధమను హింసయే పూర్తి ప్రపంచాన్ని నరకతుల్యముగా చేసివేసింది. నేను శివశక్తిని. జ్ఞాన ఖడ్గముతో కామక్రోధాల హింసను పూర్తిగా సమాప్తము చేస్తాను. ఆబులోనున్న శివశక్తుల స్మృతి చిహ్నము నాదే బాబా. మందిరములోనున్న శివశక్తిని నేనే. నేను సంగమయుగములో చైతన్యముగా ఉన్నాను. పురుషార్థము చేస్తున్నాను. శివబాబా, మీరు భారతదేశానికి, పూర్తి విశ్వానికి వికారాల శత్రువుల నుండి ముక్తము చేశారు. మీ అవతరణ రహస్యాన్ని తెలియచేసే శివ జయంతి పండుగయే సర్వశ్రేష్టమైనది. మీరు బ్రహ్మ తను మాధ్యమముగా గీతాజ్ఞానాన్ని వినిపిస్తున్నారు. గవ్వ సమానముగా ఉన్న మానవులను వజ్ర సమాన దేవీ దేవతలుగా చేస్తున్నారు. శివబాబా, మీ ధామము, మీ కర్తవ్యము రెండు ఉన్నతమైనవే. ఆత్మీక తండ్రి,
స్వర్గస్థాపన కర్తవ్యములో నేను నా సహయోగాన్ని పూర్తిగా అందిస్తాను. బ్రాహ్మణుడి నుండి నేనే దేవతనవుతాను. నేను శివశక్తిని. నా జతలో పరమశివుడు తండ్రి ఉన్నారు. నేను మాయా యుద్ధానికి ఓడిపోను. బాబా, మాయ నన్ను పూర్తిగా చంపటానికి రకరకాల వికారాలనే గుండ్లు నాపై గురిపెడుతూ ఉంది. నేను మాయా ఆకర్షణలకు లొంగను. నేను మహారథి పురుషార్థిని. మాయకు లొంగను. నా పదవిని భ్రష్టము చేసుకోను. నేను సత్యయుగ ఆది సమయములో వచ్చే దేవతను. పూర్తి సృష్టి చక్రములో నేను ఇప్పటికీ 84 జన్మలు తీసుకున్నాను. శివబాబా, మీరు నా బుద్ధి రూపీ తాళమును తెరిచారు. నేను జ్ఞాన 3వ నేత్రముతో మిమ్మల్ని దర్శిస్తున్నాను. సృష్టి ఆది మధ్యాంతములను చూస్తున్నాను. నేను గీతా మాత శివ పితల ప్రియ సంతానమును. ఇతరత్ర ధర్మాలన్నీ గీత ద్వారా జన్మించినవేనని నేను తెలుసుకున్నాను. శివబాబా, మీరు ప్రజాపిత బ్రహ్మ ద్వారా గీతా జ్ఞానాన్ని ఇస్తున్నారు. గీతా జ్ఞానాన్ని ఒక్క మీరు తప్ప ఏ దేహదారులు తెలియచేయలేరు. శివబాబా, నేను గీతా జ్ఞానముతో సర్వ దేహధర్మాలను సన్యసించాను. నేను సర్వము మరచిపోయి ఒంటరిగా అయ్యాను. నా మోహాన్ని
దేహ సంబంధీకులతో త్రెంచివేశాను. శివబాబా, నేను మీకు పూర్తిగా బలిహారమయ్యాను. అడుగడుగులోనూ మీ శ్రీమతానుసారంగా నడుస్తున్నాను. శివబాబా, మీరు సర్వోన్నతమైన తీర్పునిచ్చే సుప్రీం జడ్జ్ అయ్యారు. సర్వోన్నత విద్యను నేర్పే సుప్రీం టీచర్ కూడా. సుప్రీం సద్గురువు శివబాబా, మీరు గురువులందరికీ సద్గతినిస్తున్నారు. శివబాబా, మీరిచ్చే తీర్పులో ఎటువంటి హెచ్చు తగ్గులు లేవు. నేను మీ ఆజ్ఞను శిరస వహిస్తున్నాను. సుప్రీం ధర్మరాజు శివబాబా, మీకు ప్రతిరోజు నా దినచర్యను వివరించి నేను తేలికగా ఉంటున్నాను. ముక్తిదాత శివబాబా, నేను అశరీరినై మీ జతలో ఇంటికి వస్తాను. మరలా మీరు స్థాపించే సుఖశాంతుల ప్రపంచములో అడుగు పెడతాను. అవినాశీ సర్జన్ శివబాబా, నేను సదా మీతో సత్యముగా ఉంటున్నాను. మీకు అసత్యము చెప్పి నా పాప కర్మలను వృద్ధి చేసుకోను. శివబాబా, మీరు నన్ను స్వర్గ యజమానిగా చేయటానికే వచ్చారు. నేను పంచవికారాల పథ్యమును పాటించి నా కళ్యాణమును చేసుకుంటాను. నాపై నేను దయ చూపించుకుంటాను. గజదొంగలైన కామక్రోధాలకు నేను ఎప్పుడూ దొరకను. శివబాబా,
మీరు నన్ను ఆయుష్మాన్ భవ అంటూ దీవిస్తూ నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నేను సంగమయుగ చివరి క్షణము వరకు కామక్రోధ వికారాలకు దొరకను. నేను తప్పక మీ శ్రీమతంపై నడచి నా భాగ్యరేఖను పొడుగ్గా గీచుకుంటాను. జ్ఞానమును నెయ్యితో నా ఆత్మా దీపము దేదీప్యమానముగా వెలుగుతూ ఉంది. పురుషార్థములో నేను నాది అనే అభిమానాన్ని తొలగించి స్వయాన్ని పరివర్తన చేసుకుంటాను. వాతావరణాన్ని, సమయాన్ని కూడా పరివర్తన చేస్తాను. నేను సర్వ సమస్యలను నిర్మూలించే సర్వుల స్నేహి ఆత్మను. ఓం శాంతి.